ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి. ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి. స్పెషల్ టెట్ ఎందుకు? చేశానండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మేము చేసుకునే విన్నపం ఏమంటే, ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను ఈడిఎస్సిలోనే మీరు వేయాలని మేము ఆశిస్తున్నామండి. చాలా మంది దివ్యాంగ పిల్లలు ఉన్నారు. వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా ప్రతి మండలంలో ఒకే చోట ఉన్న భవితా సెంటర్ అనే ప్రత్యేక పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్స్కి వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి ప్రతి స్కూల్లో మనకి ఎస్సిటి పోస్టులు, స్పెషల్ ఎస్సిటి పోస్టులు, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మీరు వేయాల్సిందిగా మేము కోరుతున్నామండి. స్పెషల్ టెట్ అనేది నిర్వహిస్తున్నారు కానీ స్పెషల్ డిఎస్సి అనేది వేయట్లేదు. మొన్న కూడా రీసెంట్గా కూడా మీరు స్పెషల్ టెట్ వేశారు కానీ స్పెషల్ డిఎస్సిలో నార్మల్ పోస్టులే, నార్మల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్సిటి పోస్టులే మీరు చూపించారు కానీ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు అయితే చూపించట్లేదు. మేము దయచేసి మద్దతు తరఫున మేము వేడుకుంటున్నామండి. ఈ డిఎస్సిలో ఖచ్చితంగా నోటిఫికేషన్లో మా స్పెషల్ టీచర్ పోస్టులు వేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇదే ప్రభుత్వం 2019లో ఐడిఎస్ఎస్ పోస్టులు వేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మా కోసం మీరు ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులు వేస్తారని మేము ఆశిస్తున్నామండి. ధన్యవాదములు. పేరు ఎం నాగసులోచనాదేవి, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నేను ఒక స్పెషల్ చైల్డ్ పేరెంట్ను, అలాగే స్పెషల్ టీచర్ సార్. మా అబ్బాయి దివ్యాంగుల పిల్లోడు సార్. 90% ఉన్న అబ్బాయిని ఒక స్పెషల్ టీచర్ ద్వారా, స్పెషల్ టీచర్ ట్రైనింగ్ చేయడం ద్వారా మా అబ్బాయిని మైల్డ్గా మార్చుకున్నాను. ఒక్కొక్క మండలానికి వచ్చేసి ఒక భవితా సెంటర్ పెట్టేసి 2 టీచర్లు మాత్రమే అలాట్మెంట్ చేశారు సార్. కానీ మేము చిన్న పల్లెటూరులో ఉంటాము, రవాణా ఖర్చులు వస్తూ ఉంటాయి కానీ తీసుకెళ్ళలేము సార్. అంత ప్రయాస పడే బదులు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ప్రతి ఒక్క విలేజ్ లో ఉంటుంది కదా సార్. గవర్నమెంట్ స్కూల్లో ఒక స్పెషల్ టీచర్ను ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క పిల్లవాడికి, దివ్యాంగుల పిల్లవాడి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు హ్యాపీగా ఉంటుంది. వికలాంగుల పిల్లలకు కూడా న్యాయం జరుగుతుంది సార్. మామూలుగా 2019 యాక్ట్ ప్రకారము సమానము అంటున్నారు, దివ్యాంగుల పిల్లలు సమానము, నార్మల్ పిల్లలు సమానం అంటున్నారు కానీ సమానమైన పిల్లలకి ఎక్కడ కూడా దివ్యాంగుల పిల్లలకి న్యాయం జరగడం లేదు సార్ నార్మల్ స్కూళ్ళలో. కాబట్టి ప్రత్యేక టీచర్లను పెడితే కనుక దివ్యాంగుల పిల్లలకి న్యాయం జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు డైలీ లివింగ్ స్కిల్స్ అని నేర్చుకుంటారా, అంటే వాళ్ళు తినడము, డ్రెస్సింగ్ వేసుకోవడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా స్పెషల్ టీచర్ ట్రైన్ ఇస్తారు సార్. అలాగే మేము నా స్పెషల్ టీచర్ కాబట్టి నేను మా పిల్లవాడికి ట్రైన్ చేసుకొని మా అబ్బాయి భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నాను సార్. నేనే తీర్చిదిద్దుకున్నప్పుడు అలాంటప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకించి స్పెషల్ టీచర్లను ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి అలాట్మెంట్ చేసింది అంటే ఎంతో మంది తల్లులు కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకొని గవర్నమెంట్ ఈ ప్రత్యేక టీచర్లను ఈ డిఎస్సిలోనే భర్తీ చేస్తే చాలా మంది దివ్యాంగుల పిల్లలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళు అవుతారు. RPW యాక్ట్ 2016 యాక్ట్ కూడా అమలు చేసిన వాళ్ళు అవుతారు. ఎంతమంది తల్లులు చాలా బాగా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే నార్మల్ పిల్లలతో ఈ అబ్బాయి చదువుకోలేకపోతున్నాడు, చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వమైన ఏ ప్రభుత్వం వచ్చినా సరే దివ్యాంగుల పిల్లల కోసము కేటాయించిన బడ్జెట్ వాళ్ళకి కేటాయించి స్పెషల్ టీచర్లను ప్రతి ఒక్క స్కూల్కి ఒక స్పెషల్ టీచర్ ఇస్తే దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, దివ్యాంగుల పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను అందరికీ ఈ సభాముఖంగా అభ్యర్థన చేసుకుంటున్నాను సార్. ఇదే ప్రభుత్వంలో 2019లో కూడా IETS పోస్టులు వదిలారు. కాబట్టి ఇప్పుడు కూడా స్పెషల్ టీచర్ HGT పోస్టులు అంటే IETS పోస్టులు వదిలి దివ్యాంగుల పిల్లలకి ఇంకా టీచర్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంకా హై లెవెల్కి వెళ్ళడానికి, అంటే ఇప్పుడు 10th ప్రైమరీ స్కూల్ నుంచి HGTకి అలా పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసము స్కూల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి, హై లెవెల్ వెళ్ళడానికి, నార్మల్తో పాటు వీళ్ళకి కూడా డిగ్రీలు పట్టాలు రావాలని చెప్పేసి కాదండి. కానీ మినిమం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ స్కిల్స్ వాళ్ళు నేర్చుకుంటే పేరెంట్కి చాలా హ్యాపీగా ఉంటుందండి. డైలీ లివింగ్ స్కిల్స్ చాలు. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్కి దయచేసి సార్
ప్రభుత్వం పట్టించుకొని ఈ డిఎస్సిలోనే స్పెషల్ టీచర్లు భర్తీని చేస్తే దివ్యాంగుల పిల్లలకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన మేము అందరం స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ చేసిన క్యాండిడేట్స్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16,347 పోస్టులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ 16,347 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు 6,800 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది సార్. వాటిని మంజూరు చేసి రేపు ప్రకటించబోయే మెగా డిఎస్సీలో 16,347 పోస్టులు కూడా మా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. యాక్చువల్గా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చెప్పింది ఏంటంటే 2022 సెప్టెంబర్ 22 ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉన్న ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక స్పెషల్ ఎస్జిటిని, అలాగే ప్రాథమికోన్నత మరియు హై స్కూల్ స్థాయిలో ఉన్న ప్రతి 15 మంది పిల్లలకి ఒక స్పెషల్ ఎస్ఏని, స్కూల్ అసిస్టెంట్ ని ఇవ్వాలని అలాగే మెన్షన్ చేస్తూ, అలాగే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రతి స్కూల్కి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ని నియమించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటితో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని మన మెగా డిఎస్సీ మన కూటమి ప్రభుత్వం ప్రకటించబోయే మెగా డిఎస్సీలో ఈ 16,347 పోస్టుల్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. మేము ఉన్నామని గుర్తించి మా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ నిరుద్యోగులకి మరియు 76,000 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కూడా న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉండబట్టే దాదాపు 5-6 ఏళ్ళు వెయిట్ చేసి మేము ఇష్టపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వస్తేనే మాకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు వస్తాయని నమ్మకంతో మేము 5-6 ఏళ్ళ నుంచి అహోరాత్రులు వెయిట్ చేశాము. వెయిట్ చేసిన ఆ క్షణం వచ్చింది. 16,000 పోస్టులు ప్రకటించారు. బట్ అందులో మా పోస్టులు లేకపోవడం చిన్న బాధాకరం కలిగించింది. కాబట్టి రేపు ప్రకటించబోయే మెగా డిఎస్సీలో మా పోస్టులు కూడా చూపించి మా 76,000 మంది చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ కి, అలాగే దాదాపు 10 1B 2B క్వాలిఫై ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా న్యాయం చేస్తారని కోరుతున్నాం. ధన్యవాదాలు.